హరే కృష్ణ. ఈరోజు మనం జపం చేయడం వల్ల కలిగే 7 లాభాలు అనేది ఏంటో చూద్దాం. ఎందుకంటే మనకి చాలా సందేహాలొస్తూ ఉంటాయి. ఎందుకు ఈ జపం చేస్తున్నాం? పొద్దున్నే లేసి ఈ మాల పట్టుకొని చేస్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు గూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. పొద్దున్న లేసి చేతికి అది కట్టుకొని కూర్చునిద్ది. కుక్కొచ్చినా చూడదు. ఏమొచ్చినా చూడదు. ఇంట్లో కుక్కొచ్చి ఎళ్తుందనేది గూడా గమనించదు. ఆ చేతికి అదొకటి కట్టుకొని ఎడుగో తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆహ్, నిజంగానే ఈ మంత్రం చదవటం వల్ల అసలేమన్నా ఉపయోగం ఉంటుందా? మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అంటూ ఉంటారు. నిజంగానే ఈ మంత్రం చదివితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నాకు తెలీదు నిజంగా చింతకాయలు రాలతాయో లేవో. కానీ 7 రకాల లాభాలైతే జరుగుతాయి. అవేంటియో ఈరోజు చూద్దాం మనం. కాకపోతే ఒక్కోసారి కొత్త కొత్తగా మనం మనకి సందేహాలుంటూ ఉంటాయి. ఎలాగైతే ఆహ్, వ వాళ్ళొచ్చి జపం జేయటం వల్ల మీ హృదయం శుద్ధవుతుంది. జపం జేయటం వల్ల నేను ఆహ్, ఎంటెక్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయొచ్చి చెప్పారనమాట. జపం జెయ్యి, జపం జేస్తే నీ కాన్సంట్రేషన్ పెరిగిద్దని. అలాగే మెమరీ పెరిగిద్ది. నాకు మార్కులు గావాలప్పుడు. మార్కులొస్తే జీతం వస్తుంది. జీతం వస్తే కట్నం ఎక్కువొస్తుంది. కట్నం ఎక్కువొస్తే బాగా జీవితంలో సుఖంగా బతకచ్చు. సో, దానికోసం అని జెప్పి నేను తీసుకున్నాను అప్పట్లో. ఈ హరినామం ఎలాగైనా తీసుకుందాంలే అని. అంటే అది గూడా ఒక కారణం అప్పుడు. అయితే ఈ విధంగా నిజమేనా ఇవన్నీ? శాస్త్రాలు చెబుతున్నాయా? లేకపోతే వీళ్ళు ఎలాగోలాగా మనల్ని గూడా వాళ్ళలో గలుపుకోవడానికి వాళ్ళు జేసుకునే అడ్వర్‌టైజ్‌మెంటా? ప్రచారమా ఇది? నిజంగా శాస్త్రాలు చెబుతున్నాయా లేదా ఇవన్నీ? వీటి గురించి అని మనకి సందేహం రావచ్చు. ఎలాగైతే నేను ఎంటెక్ చదివేటప్పుడు ఒకాయనొచ్చాడనమాట. నా రూము 1S86 తలుపు కొట్టగానే తీశాను. తీయగానే తీసిచ్చాడు. ఆ డిక్షనరీ అమ్ముతున్నాడాయన. నాకవసరం లేదని జెప్పి. అప్పట్లోనే 2004లోనే రూ. 500 అది. నాకొద్దన్నాను. లేదు లేదు. ఈ కార్నర్‌లో ఈ హాస్టల్‌లోనే ఇంకా నలుగురు కొనుక్కున్నారు. చాలా ఇంపార్టెంటు. ఆ డిక్షనరీ ఏందంటే అందులో బొమ్మలు గూడా ఉంటాయి. ఫ్లైట్ గురించనుకోండి. ఫ్లైటు బొమ్మేసి ఆ ఫ్లైట్‌లో ఉన్న వేరు వేరు భాగాలన్నిటిని రాస్తారనమాట. ఆ విధంగా మానవ శరీరం గురించి, మెడికల్ గురించి ఇవన్నీ. సో, వద్దన్నా గాని ఆయన చెప్పి చివరికి ఆయన కోసమని కొన్నాను 500 పెట్టి. కానీ ఎప్పుడు వాడింది లేదు. సో, అలాగే వీళ్ళు గూడా ప్రచారంలో భాగం అయ్యుంటుంది. పొద్దుగూకులు హరినామం జై, హరినామం జై. నిజంగా శాస్త్రాలేదో చెబుతున్నాయి, వీళ్ళేదో చెబుతున్నారని సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయన్నమాట. దానికోసం అని జెప్పి శాస్త్రాల ఆధారితంగా ఈ జపం జేయడం వల్ల కలిగే లాభాలని ఈరోజు చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల జపం వలన కలిగే లాభాల కంటే ముందు జపం అంటే ఏంటి? మీలో ఎవరైనా చెబుతారా జపం అంటే ఏంటో? హరే కృష్ణ ప్రభు. భగవంతుని యొక్క నామాన్ని తలవడం ప్రభు. భగవంతుడి యొక్క నామాన్ని తలవడం. తలుచుకోవడం. ఇప్పుడు నేను కూర్చుంటాను మా ఇంట్లో కూర్చొని ఆహ్, మనసులో తలుచుకుంటున్నాను. దాన్ని జపం అంటారా? ప్రభుజీ ఆ! జపం అంటే ఒకే నామం ఇట్లా తలుసుకుంటూ అలాగే కాన్సన్ట్రేట్లు పోతే అసలు మనకు తెలియకుండా అయిపోద్ది ప్రభుజీ. రామనామం మనం అంటున్నామో పక్కన వాళ్ళకి వినపడుతుందో లేదో కూడా తెలియకుండా అట్ట అయిపోతుంది. అది అట్లా చేయొచ్చా ప్రభుజీ? దాన్ని చూద్దాం ముందు. అలా చేయొచ్చో లేదో. అసలు జపం అంటే ఏంటో చూద్దాం ముందు. ఆ మాతాజీ భగవంతుడిని తలుచుకోవడం జపం అంటున్నారు. ఇప్పుడు నా ఇంట్లో కూర్చున్నాను. మామూలుగా పడుకొనున్నాను. బెడ్ మీద పడుకొని, కళ్ళు మూసుకొని భగవంతుడిని తలుచుకున్నాను. అది జపం అంటారా? కాదు. ధ్యానం అంటారు దాన్ని ప్రభుజీ. ఇది స్మరణం అంటారు. స్మరణం అంటారు దాన్ని. మరి జపం అంటే ఏంటి? మాల విప్పుతూ చెప్తామా ప్రభుజీ? ఆ! దాన్ని కొంచెం కరెక్టే. మీరందరూ చేస్తున్నారు. మీరు చేసేదాన్ని కొన్ని మాటల్లో చెప్పండి. పలకడమా ప్రభు?
పలకడం. దేన్ని పలుకుతాం? భగవంతుని యొక్క నామాన్ని. భగవంతుడి యొక్క ఆ! భగవంతుడు. కరెక్ట్. భగవంతుని భక్తి నామమే ఉపాసన గాదు. భక్తి ధ్యానం ఉపాసన చేయటం. ఆ! మరలా ఒకే పదాన్ని పలకటాన్ని కూడా చెప్పండి. ఆ! ఒక పదాన్ని లేదా ఒక పదబంధాన్ని, పదబంధం అంటే 2, 3 పదాలను కలిపిన ఒక వాక్యాన్ని నిరంతరం పునరావృతం చేయడం లేదా పాడడం. దీన్ని జపం అంటారు. ఇది కేవలం ఒక మంత్రమే గాదు. ఒక్కోసారి మన ఆహ్, దైనందిక జీవితంలో గూడా చెబుతూ ఉంటారు. "ఎక్కడికెళ్ళావమ్మా? ఈ పొద్దున అన్నంగా ఎళ్ళావు. నీ ఫోన్ గూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అమ్మ ఎంత యాంగ్జైటీలో ఉందో తెలుసా? పొద్దుగూకులు నీ నామమే జపం జేస్తుంది నీ గురించే." అంటే పొద్దుగూకులు అమ్మ ఏడికెళ్ళిందో, అమ్మ ఏడికెళ్ళిందో, అమ్మ ఏడికెళ్ళిందో అంటూ ఉంటుందన్నమాట అమ్మ. సో, అది గూడా ఒక రకంగా జపమే అది గూడా. కాకపోతే మన ధర్మంలో, సనాతన ధర్మంలో మంత్రాలను జపించడం ఒక అత్యంత ప్రాచుర్యమైన ఆరాధన అని చెప్పారనమాట. భగవంతుడిని పూజించాలంటే దానికి ఇదొక మార్గం. జపించడం. నేను చిన్నప్పుడు చూసేవాడిననమాట. మా అమ్మ, మా ఇంటి పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వినేవాడిని జపం అని. ఆహ్, ఆహ్, లక్ష్మేదక్కాయ్ అంటే ఆడ తులసి కోట దగ్గర కూర్చొని జపం చేసుకుంటుందమ్మాయి అని చెబుతారనమాట. అంటే నాకప్పుడు అర్థమయ్యేది కాదనమాట. జపం చేసుకుంటుందామె. అసలు జపం అంటే ఏంది? మా అమ్మ కూడా రోజు దీపారాధన చేస్తుంది. అది జపం వేరా? ఈ విధంగా ఆలోచనలొచ్చాయి కానీ ఎప్పుడు అడగలేదు. తర్వాత నేను ఎంటెక్‌లోకెళ్ళినాక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. మా నాన్నని తీసుకెళ్ళాననమాట. బెంగుళూరులో మా కాలేజ్ ఎలా ఉంటుంది? అలాగే మైసూరు ఇవన్నీ చూపిద్దామని. తీసుకెళ్ళి అదే 1 రోజు, 2 రోజుల తర్వాత అభిషేక్ త్యాగి అని ఒక అబ్బాయొచ్చి, "మా రూమ్‌లో భగవద్గీత ప్రోగ్రాములు చేస్తున్నాం. నువ్వొస్తావా?" అన్నారనమాట. నేను తప్పకుండా వస్తాను. ఎందుకు రాను? కాకపోతే మా నాన్నున్నాడు ఈరోజు హాస్టల్‌లో. నాకు కొంచెం బిజీగా ఉన్నాను. వచ్చే వారం నుండి వస్తానని జెప్పాను. ఆయన సరే అన్నాడు. తర్వాత వారం ఎళ్తే ఆ రూమంతా స్టూడెంట్సు. కొంతమంది మంచం మీద కూర్చున్నారు. కొంతమంది కింద కూర్చున్నారు. ఆ ప్రభుజీ మాత్రం చైర్ మీద కూర్చొని క్లాస్ చెప్పారు. క్లాస్ అయిపోయినాక ఇప్పుడు జపం చేద్దాం అన్నారు. జపం చేద్దామని ఆ మాలలు తీశారనమాట. మాల అందరికిస్తున్నారు. నేనది సినిమాల్లో చూడటమే గాని, సినిమాల్లో ఋషుల చేతుల్లో ఉంటాయి ఆ మాలలు. కమండలం, ఆ మాల, ఆహ్, ఒక ఇది దండ ఇవన్నీ. అవన్నీ జూసి నాకు అనిపించిందనమాట. అసలు నేను అర్హుడినా ఇది పట్టుకోవటానికి. ఈ మాలను తాకటానికి. వాళ్ళు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. పెట్టగానే ఇంకా కాకపోతే ఒక పక్క అర్హత లేదనిపించింది. కానీ ఆనందమేసింది. అది పెట్టగానే. ఎందుకంటే 40,000 సాలరీ వచ్చేవాడికి ఆయనకి అర్హత 40,000 ఉంది. కానీ ఎవరన్నా 60,000 ఇస్తున్నారనుకో, ఆహా! చాలా ఆనందం అనిపించేది. అలాగే మాలను తాకాలనే అర్హత లేకపోయినా గానీ వాళ్ళొచ్చి చేతిలో పెట్టగానే ఇంకా జపం చేశాం. ఈ హరే కృష్ణ మంత్రాన్ని. తర్వాత నీకు కావాలంటే తీసుకెళ్ళు నువ్వు రూమ్‌లో గూడా చేసుకో రోజుకో మాల అని. సో, పొద్దున్నే లేసి ఒక మాల చేసి మళ్ళీ పడుకునేవాడిని. బాగా నిద్రొచ్చేటప్పుడు ఆ మాల చేయంగాలోనే. సో, ఆ విధంగా జపం అంటే ఏందంటే, ఏదో ఒక పదాన్ని లేదా మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ పలకడం. దాన్ని జపం అంటాం. మృదు స్వరంతో మంత్రాలను పునరావృతం చేయడాన్ని జపం అంటారు. మనకి వినబడే విధంగా మనం వినాలన్నమాట మన మంత్రాన్ని. అదే పెద్దగా అంటే అవి కీర్తన అంటారు. పెద్దగా చదివితే ఆ మంత్రాల్ని దాన్ని కీర్తన అంటారు. చిన్నగా మనకు వినబడేటట్టు చెబితే దాన్ని జపం అంటారు. అందుకే ఎన్నో రకాల యజ్ఞాలు చెప్పిన తర్వాత కృష్ణుడు యజ్ఞానాం జప యజ్ఞోస్మి 4 చాప్టర్‌లో రకరకాల యజ్ఞాలు చెబుతారు. అవన్నీ చెప్పిన తర్వాత 10 చాప్టర్‌లో ఎన్నో యజ్ఞాలున్నాయి. కానీ ఈ యజ్ఞాల్లో కల్లా శ్రేష్టమైనది జపయజ్ఞం అని భగవంతుడు వివరిస్తారు. ఓకే. మంత్రాలని మృదు స్వరంతో పునరావృతం చేస్తే జపం అంటారని విన్నాం. ఏదో ఒక మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ పలుకుతూ ఉంటే మనకు వినబడే విధంగా దాన్ని జపం అంటారు. మనం అందరం మళ్ళీ మళ్ళీ అంటే ఆ మాల మీద చేస్తూ ఉంటాం. 108, 108, 108 అట్లా ఒక్కొక్క మాల చేస్తూ ఉంటాం. మరి మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే ఏంటంటే మన్ ప్లస్ త్ర. మంత్రం అంటే
మన్ అంటే మనస్సు, త్రా అంటే త్రాయతే. త్రాయతే అంటే విముక్తిని కలిగించేది, విడుదల చేసేది, ఉపశమనం కలిగించేది. మనస్సుని ఈ శోక, మోహ, భయ వీటన్నిటి నుండి ఏదైతే విముక్తి కలిగిస్తుందో దాన్ని మంత్రం అంటారు. మనసులు విడుదల చేసే లేదా విముక్తిని చేసే ఈ డిప్రెషను, స్ట్రెస్సు ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నమాట. వీటికంటే పెద్ద పెద్ద జన్మ, మృత్యు, జరా, వ్యాధి అటువంటి వాటిని నుండే విముక్తిని కలిగిస్తుందన్నమాట మనస్సుని. దాన్ని మంత్రం అంటారు. హిందువులు జపించే వివిధ మంత్రాలేంటి? మీరు చెప్పండి. ఏ ఏ మంత్రాలు చదువుతూ ఉంటారు హిందువులు? ఓం నమో నారాయణ నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణ ఎవరు చదువుతారు? అది శ్రీమన్నారాయణ. ఈ సంప్రదాయం శ్రీ సంప్రదాయం వాళ్ళు. వాళ్ళ గురువుగారు రామానుజాచార్యకి చెబుతారన్నమాట. ఇది ముక్తిని కలిగించే మంత్రం, దీన్నెవ్వరికీ చెప్పొద్దని. సరే గురువుగారు, సరే గురువుగారు అని బయటకొచ్చి ఊరంతా చెబుతారు. అందరూ రండి సాయంత్రం పూట గుడి దగ్గరికి అని గోపురం మీదెక్కి పెద్దగా చెబుతారన్నమాట. మీ అందరికీ ముక్తిని కలిగించే మంత్రం చెబుతున్నాను. ఇది ఉంటే చాలు మీకు జీవితంలో ఇంకేం అవసరం లేదని చెప్పి ఓం నమో నారాయణాయ అందరూ పలకండి అనుకుని అందరూ పలికితే వాళ్ళ గురువు గారి దగ్గరికి వినబడింది. ఆయన కోపంతోటి ఊగిపోయారన్నమాట. నేను నీకు చెప్పాను ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దని. అయినా సరే నువ్వు ఒకరికి కాదు మొత్తం ఊరంతా చెబుతావా? ఈ అపరాధం కారణంగా నువ్వు నరకానికి వెళ్తావు అంటే రామానుజాచార్యులు చెబుతారన్నమాట. నాకు తెలుసండి నేను నరకానికి వెళ్తానని. కానీ ఇంతమందికి ఉద్ధారం అయితే, ఇంతమంది వైకుంఠ లోకానికి వెళ్తే అంత దానికి ప్రతిఫలంగా నేను నరకానికి వెళ్ళటం తప్పేం లేదు. నేను దానికి సిద్ధమయ్యే చెప్పాను అని చెబుతారన్నమాట. నరకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యే వీళ్ళందరికీ. అదన్నమాట వైష్ణవుల యొక్క దయాగుణం, కృప. అది విని వాళ్ళ గురువుగారి మనసు ద్రవించిపోతుంది. ద్రవించిపోయి పర్లేదు నీకేం కాదని చెబుతారన్నమాట. ఇంకా పంచాక్షరి స్వామి ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం ఇంకా నమ శివాయ. ఈ మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. ఇంకా అంటే కొన్ని బీజాక్షరాలతో కూడి ఉంటాయి, కొన్ని ఏమో నామ మంత్రాలు ఉంటాయి కదా ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ మహామంత్రం. ఇంకా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఎవరు చదివారు ఈ మంత్రం? నారదుడు ధ్రువ మహారాజు. వెరీ గుడ్. ధ్రువుడు చదివి ధ్రువుడు భగవంతుడిని సాక్షాత్తు చూడగలిగాడు అనమాట ఈ మంత్రాన్ని 6 నెలలు జపించి. మన ఊళ్ళల్లో హరే రామ కూడా పాడతారు కదా ప్రభు. అది ఇది ఒకటే, అది వేరేం కాదు, రెండు ఒకటే మంత్రం. మృత్యుంజయ మహామంత్రం కూడా మంత్రం. మృత్యుంజయ మహామంత్రం. ఈ విధంగా రకరకాలు ఓం, గాయత్రి, హరే కృష్ణ మంత్రం, ఓం నమో నారాయణాయ, జై రామకృష్ణ హరి ఇది ఎవరు పాడతారు? రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ వాళ్ళు కాదు. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏం పాడతారో నాకు తెలియదు. ఇది వార్కరీ సంప్రదాయం అని మనం అందరం పండరిపురం వెళ్ళాం కదా. శ్రీ మాత్రే నమః కూడా ప్రభుజీ. ప్రభుజీ ఓం నమో వాసుదేవాయ అనే మంత్రం కూడా ఉంది కదా ప్రభుజీ. చెప్పారుగా ఇప్పుడే వెంకటరత్న గారు, ధ్రువుడు బాగా చెప్పిన మంత్రం. ధ్రువుడు, అలాగే శ్రీకృష్ణ శరణమ్మ అనేది గుజరాత్ లో పుష్టి మార్గం వాళ్ళు పాడతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధ్రువుడు జపించిన మంత్రం నారదుడు ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రం ఎవరు చెప్పలేరు, అందరూ తెలుగు వాళ్ళే. తిరుపతి వెళ్తా ఉంటారు సంవత్సరం. తిరుపతిలో అదే అలాగే మహామృత్యుంజయ మంత్రం, ఓం నమః శివాయ. ఇలా వేరు మంత్రాలని మళ్ళీ మనం చదివితే దాన్ని జపం అంటారు. మనకు వినబడే విధంగా చదివితే దాన్ని జపం అంటారు. మంత్రం అంటే ఇందాకే చూసాం, మనస్సుని ఏదైతే విముక్తి కలిగిస్తుందో దాన్ని మంత్రం అంటారు. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపిస్తాం అంటే, మనం అన్ని మతాల్లో ఉన్న గురువులు కూడా దీన్నే చెప్పారనమాట. భగవంతుడి యొక్క పవిత్ర నామాలని జపించండి,
ఎందుకంటే భగవంతుడికి అనేక నామాలున్నాయి. ఎలాగైతే సూర్యుడిని మనం ఇక్కడ మన తెలుగులో సూర్యుడు అంటాం. అదే హిందీ వాళ్ళు సూరజ్ అంటారు. అలాగే జపాన్ వాళ్ళు ఇంకో పేరు పెట్టి పిలుస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు సన్ అంటారు. కానీ అందరూ చెబుతుంది ఒక సూర్యుడి గురించే. అదేవిధంగా భగవంతుడు గూడా రకరకాల నామాలుంటాయి. ఆయా మతాల్లో వాళ్ళందరూ ఆ నామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రశంసలు నామాన్ని జపించడం అంటే ఆయన్ని ప్రశంసిస్తున్నట్టు. అది మన మనసుని శాంతింపజేస్తాయి. కామము, క్రోధము, దురాశ వీటన్నిటి నుండి హృదయాన్ని శుభ్రపరుస్తాయి. మరియు ఆత్మని ఆనందంతో నింపుతాయన్నమాట. అందుకే బ్రహ్మదేవుడికి నారదముని అడుగుతారన్నమాట. ఈ కలియుగంలో ఈ ప్రజలకి సత్యయుగంలో అందరూ ధర్మనిష్ఠులు. 100% ధర్మం ఉండేది. ప్రతి ఒక్కళ్ళు శాంతంగా ఉండేవాళ్ళు, సౌమ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాళ్ళు. ఎప్పుడూ సాధన చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత త్రేతాయుగం వచ్చినాక 25% అధర్మం వచ్చింది. అయినా సరే వాళ్ళు గూడా బ్రహ్మవాదులు అంటారనమాట. వాళ్ళు గూడా ఎప్పుడు భగవంతుడి గురించి చర్చిస్తూ ఉండేవాళ్ళు. కొంచెం అధర్మం ఉన్నా సరే. ద్వాపర యుగం వచ్చేసరికి 50% అధర్మం వచ్చింది దానితో పాటు. అయినా సరే వాళ్ళకి కొంచెం ఉత్సుకత ఉండేదన్నమాట. జిజ్ఞాసులు. వాళ్ళకి నేర్చుకోవాలి అని ఉండేది. గుడికెళ్ళి కనీసం నేర్చుకుందాం. వాళ్ళేదో చెబుతున్నారంట. భగవంతుడి గురించి, లేకపోతే శాస్త్రాల గురించి చెబుతున్నారంట. వెళ్లి విందాం. అసలేం చెబుతున్నాయి మన శాస్త్రాలు? భగవంతుడెవరు? మనం ఎందుకు ఇక్కడున్నాము? ఇవన్నీ నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండేది. కానీ కలియుగం వచ్చేసరికి 75% అధర్మం అయిపోయింది. ఎవరికి అందరూ ప్రాయేణ అల్పాయుషా సద్య కలో అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత. ఎన్ని లక్షణాలు చెప్పారో మనందరి గురించి. మంద సుమంద మతయో మంద భాగ్య ఈ లక్షణాలన్నీ ఉంటే మనకి ఆహా! ఎంత బాగా చెప్పారనిపిస్తుంది. కానీ అన్ని తిడుతున్నారన్నమాట మనల్ని. మంద భాగ్యాహి ఉపద్రుత అని. సో, ఇటువంటి కలియుగంలో ఇటువంటి జనులకి ఎలాగ మరి ఈళ్ళను ఉద్ధరించేది ఎలాగా అని బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తే, బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని డైరెక్ట్‌గా చెప్పారనమాట. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఇది షోడశకం నామ్నాం కల్మషనాశనం నాథ పరతరోపాయో సర్వవేదేషు దృశ్యతే. ఈ మహామంత్రం చెప్పి మహామంత్రంలో 16 పదాలుంటాయి. హరే కృష్ణ అలా ఒక్కొక్క లైన్‌లో 4 లైన్‌లో 16 పదాలు. ఇది షోడశకం. దశ అంటే 10, సో అంటే 6, 16. ఈ 16 నామాలని కల్మష నాశనం. ఓ నారదా నువ్వేమి ఇబ్బంది పడకు. ఈ ఈ నామం ఎవరు చేస్తే వాళ్ళు ఈ కలియుగం యొక్క కల్మషాన్ని నాశనం చేస్తున్నారు. నాతః పరతర ఉపాయ. పరతర అంటే వేరేది. నాత లేదు. ఉపాయ ఇంక వేరే ఉపాయం ఏమీ లేదు. ఏమో నాన్నగారు మీరు బ్రహ్మదేవుడిని అడగొచ్చనమాట. మీరు అన్ని శాస్త్రాలు చూసారో లేదో వేరే శాస్త్రంలో ఉందేమో వేరే ఉపాయం. లేదు లేదు. సర్వ వేదేషు దృశ్యతే. అన్ని వేదాలు చూశాను నేను. ఈ యుగానికి ఈ మంత్రం తప్పించి వేరే మార్గం లేదు అని కలిసంతరణ ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రం అన్నమాట ఇది. అలాగే ఈరోజు మనం చదివాం బృహద్ నారదీయ పురాణంలో హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం తప్పించి వేరే మార్గం లేదు. మరి ఏంటండి ఈ మహామంత్రం? ఈ మహామంత్రం యొక్క అర్థం ఏంటి? హరే కృష్ణ అంటే అర్థం ఏందంటే, హరే అంటే భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తి అంటే సీతాదేవి, లక్ష్మీదేవి, శ్రీమతి రాధారాణి. హర అంటే భగవంతుడి యొక్క శక్తి. హరే అంటే ఆమెని పిలుస్తున్నాం అనమాట. ఇది రాధే అన్నట్టనమాట. రాధా అంటే పేరు. రాధే అంటే పిలవటం అన్నమాట. ఓ రాధే అని. అలాగే ఈ రాధాకృష్ణుల్ని పిలుస్తున్నాం, లేదా సీతారాముల్ని పిలుస్తున్నాం, లక్ష్మీనారాయణని పిలుస్తున్నాం. పిలిచి ఏం చేస్తున్నాం? దయచేసి నన్ను మీ సేవలో నియోగించండి. దయచేసి నన్ను మీ సేవకునిగా స్వీకరించండి
ఇది ఒక ప్రార్థన అన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం ఒక ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క అర్థం ఏంటి? దయచేసి నన్ను మీ సేవలో ఉపయోగించండి అని ప్రార్థిస్తున్నాం మనం. మరి ఈ మంత్రం ఎలా చేయాలి? ఇది ప్రార్థన కాబట్టి ప్రార్థనా భావనతో జపించాలి. అలాగే నిస్సహాయతంగా నాకింక వేరే మీరందరూ చూసే ఉంటారు. ఆహ్, గుడిలోకొచ్చి హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు అందరూ చేతులు పైకెత్తి ఉంచుతారనమాట. ఏమైంది ఈళ్ళందరికి అనిపిస్తుంది చేతులు పైకెత్తుతున్నారని. చేతులు పైకెత్తడం అంటే సరెండర్ అన్నమాట. శరణాగతి. నాకింకన వేరే ఉపయోగం లేదు. చూడండి నా చేతులు ఖాళీగా ఉన్నాయి. మీరనుకోవచ్చు భగవంతుడికి చూపిస్తున్నాం. నేను ఆ మార్గం, ఈ మార్గం ఇంకా వేరేదేమన్నా ప్రయత్నిస్తున్నానేమో. ఏమి లేదు నిస్సహాయుడిని. నా చేతులు ఖాళీగున్నాయి. మీ మీదే ఆధారపడి ఉన్నాను అని చేతులు పైకెత్తి మనం భగవంతుడికి ఆహ్, పూర్తిగా ఆధారపడి ఈ జపం అనేది చేయాలి. ఎలాగైతే చిన్న పిల్లాడికి ఏం ఆధారం లేదు తల్లిదండ్రులు తప్పించి. వాళ్ళేం పెడుతున్నారో తెలీదు. ఎందుకు దోమ కుట్టినా, ఏది చేసినా సరే ఇకన వాళ్ళ మీదే ఆధారపడి ఉంటాడనమాట. ఆ విధంగా మనం గూడా బా ఈ జపం అనేది చేయాలి. ఈ జపం జేయటం వల్ల అభద్రత, బద్ధకం, పిచ్చి, అజ్ఞానం, చెడు అలవాట్లు, అసంతృప్తి, డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన, నాడీ ఉద్రిక్తత, భయాలు, అజ్ఞానం, దురాశ, అసూయ, కోపం, గర్వం, అసహనం ఇటువంటి అసంఖ్యాకమైన చెడు గుణాలు మనసు నుండి తొలగిపోతాయి. ఆల్రెడీ జపం చేస్తున్నోళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితంలో చూసే ఉంటారు ఇవన్నిటిని. మరి ఇంకా కొన్ని పెరుగుతాయి. కొన్ని పోతాయి, కొన్ని పెరుగుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనశ్శాంతి, భద్రత, స్థిరమైన తెలివితేటలు, ఆనందం, సమర్థత, సంతోషకరమైన స్వభావం, పనికిరాని మరియు వ్యర్థమైన ఆలోచనల నుండి నిర్లిప్తత, చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టడం. ఇలా అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలొస్తాయి. పిల్లల్లాగా సరళత వస్తుంది. మనసులో ఒకటి, బయటకొకటి అట్లా లేకుండా సరళత వస్తుంది. పుట్టుక, వృద్ధాప్యం, వ్యాధి మరియు మరణం యొక్క బాధల నుండి విముక్తి వస్తుంది. చివరికి దేవుని పట్ల ప్రేమ మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో శాశ్వతమైన జీవితం దొరుకుతాయన్నమాట. ఇవన్నీ వస్తాయి జపం చేయటం వల్ల. కాబట్టి ఈ భగవంతుడి ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి. ఈ ఫోన్ ద్వారా నేను ఫోన్ చేసి ఆహ్, ఎవరికైనా కొండముంజలూరులో ఉన్న కళ్యాణి గారికి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి ఏకాదశి రోజు అందరూ మీరు 108 శ్లోకాలు చదువుతున్నారా లేదా అని అడగొచ్చు. అదే విధంగా నేనెక్కడున్నానో ఆమె ఎక్కడో ఉంది. అయినా సరే ఈ ఫోన్ ద్వారా కనెక్షన్ అవ్వచ్చు. అదే విధంగా మనం గూడా నేను జపం చేస్తున్నాను. ఎవరికి తెలుసు భగవంతుడు ఎక్కడున్నారో, ఆయన నిజంగా వింటున్నారో లేదో అంటే అట్లా కాదనమాట. ఇది మన ముందు లేకపోయినా సరే ఆయనకి మనం చేసే ప్రార్థనలు ఈ ఫోను, ఈ హరినామం అనే ఫోన్ ద్వారా వెళ్తున్నాయన్నమాట ఆయన దగ్గరికి. మన ప్రార్థనలన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి. అలాగే కుంతి మహారాణి ఒకసారి అక్రూరుడిని కలుస్తుంది. అక్రూరుడిని కలిసి ఆమె బాధలన్నీ చెబుతుందన్నమాట. మా పిల్లలున్నారు. వాళ్ళకి తండ్రి లేడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఇక్కడికి ఈ హస్తినాపురం వస్తే ఈళ్ళన్నీ కుళ్ళు రాజకీయాలు. మా పిల్లలకి ఏమవుతుందో ఏమో అని చివరికి హే గోపీనాథ్, గోపీజన వల్లభ్ దయచేసి మా పిల్లల్ని కాపాడు స్వామి, రక్షించు స్వామి అని ప్రార్థన చేస్తుందన్నమాట. కృష్ణుడు అక్కడ లేడు. కానీ ఆమెకు తెలుసు. నేను చేసే ఈ ప్రార్థన ఆ నామం ద్వారా భగవంతుడికి చేరుతుంది అని. సో, ఆ విధంగా మనం గూడా ఏమి ఇబ్బంది పడాల్సిన లేదు. ఆహ్, భగవంతుడు ఈడున్నారా లేదా అని మనకి ఈ కనెక్షన్ అన్నమాట. ఈ ఈ పవిత్ర నామానికి ఈ మొబైల్ లాంటిదన్నమాట ఇది. ఇది భగవంతునితోటి మనం కనెక్ట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. అవునా! నిజమా? ఎలా అంటే మనం చూడొచ్చు. ఎప్పుడైతే ద్రౌపదీదేవి నిండు సభలో దుశ్శాసనుడు 10,000 ఏనుగుల బలమున్న భుజాలతోటి, ఆ బాహువులతోటి ఆమె చీరను లాగుతూ ఉంటే, అందరి యొక్క శరణం తీసుకుంటుంది. భర్తల యొక్క శరణం తీసుకుంటుంది. వాళ్ళు ఓడిపోయి అక్కడ నిస్సహాయంగా కూర్చొనున్నారు.
భీష్ముడు, ద్రోణుడు, కృప వీళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ మాకు తెలియదమ్మా, ఇప్పుడు ఇది ధర్మానికి ఇది కరెక్ట్గా అర్థం కావట్లేదు, నువ్వు గెలవబడ్డావా లేదా అనేది మాకు క్లియర్గా అర్థం కావట్లేదు. ఈ విధంగా అందరి శరణం తీసుకొని చివరికి నాకేమీ లేదని చెప్పి ఇందాక చెప్పాం కదా, నిస్సహాయత స్థితి, చేతులెత్తి. మనం కూడా ఎందుకు చేతులెత్తాం హరినామం అప్పుడు? ద్రౌపది లాగా అనమాట. ద్రౌపది ఎలాగా చేతులెత్తిందో, ఇక నాకు వేరేది ఏమీ లేదు, వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు అని చేతులెత్తి ఆమె కృష్ణుడిని పిలవగానే, కృష్ణుడు ద్వారకలో ఉన్నారు. ద్వారకలో బంగారు పళ్ళెంలో సత్యభామాదేవి ఆయనకి భోజనం వడ్డిస్తూ ఉంది ఆ సమయంలో. వెంటనే ఒక్కసారి కృష్ణుడు లేచి, నేను వెళ్ళాలి, నా భక్తురాలు ప్రమాద స్థితిలో ఉంది అని వెంటనే ద్వారకా నుండి హస్తినాపురకి ఒక్క సెకండ్లో వెళ్ళేసి ఆమెకి అనంతమైన చీరనిచ్చారన్నమాట. చీరనిచ్చి ద్రౌపదిని కాపాడారు. అలాగే గజేంద్రుడు గత జన్మలో ఎవరో తెలుసా? సువర్చల గారు. ఋతు మహారాజా. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ఇంద్రద్యుమ్న మహారాజ్ బాబు. అజామిలుడా స్వామి? కాదు కాదు కాదు, అజామిలుడు కాదు, ఇంద్రద్యుమ్న మహారాజు. ఇంద్రదున్న రాజు. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఒకరోజు ఆయన ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఆ యుగానికి అది ధ్యానము, భగవంతుడి విష్ణువు మీద. ఆ సమయంలో అగస్త్య ఋషి వస్తే ఆయన, సర్లే నేను ఎలాగూ ధ్యానంలో ఉన్నాను కదా, ఋషి వచ్చారు కాసేపాగా వెళ్ళిపోతారులే ఆయనకు దారిలో ఆయనని పట్టించుకోలేదు. పట్టించుకోకపోయేదాlte అగస్త్య ఋషి కోపం వచ్చి, నువ్వు ఒక మందబుద్ధిలా వాడిలాగా వ్యవహరిస్తున్నావు, నువ్వు ఒక మందబుద్ధి యొక్క జంతువులా మారు అని, ఏనుగులా మారమని శాపం పెట్టారనమాట. కానీ భగవంతుడు ఎంత కృపామయుడు అంటే, నాకు ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాడు కదా ఇంద్రద్యుమ్న మహారాజు, ఇప్పుడు శాపం వచ్చింది ఏనుగులాగానే, కానీ ఆ భక్తినంతా వృధా పోదు. ఆ వృధా పోకుండా ఉండటానికి ఆ ఏనుగు జన్మలో ఉన్నా సరే ఆయనకి గత జన్మ యొక్క స్మృతుల్ని ఇచ్చారనమాట భగవంతుడు. అందుకే ఆ ఏనుగు ఎప్పుడైతే నీళ్ళలోకి వెళ్ళి ఆడుకుంటుందో, మిగతా ఏనుగుల మీద నీళ్లు కొట్టుకుంటూ ఆ విధంగా పిక్నిక్ చేసుకుంటుంది. కానీ మనం ఒక్కోసారి పిక్నిక్ అని వెళ్తాం, కానీ అది పీడకలు అవుతుంది. ఎలాగైతే ఈ మధ్యకాలంలో చూశానన్నమాట, లోనావాలాలో మొత్తం ఒక 7-8 మంది కుటుంబ సభ్యులందరూ రాళ్ళ మీద కూర్చున్నారు. సడన్‌గా ఆ కాలువ అది జలపాతాలవి. నీరు వచ్చింది. నీరు పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వాళ్ళు బయటకు రావటం కుదరలేదు. కుదరక చివరికి వాళ్ళు వేరే అందరూ చూస్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అంత నీటి ఉధృతతలో? చివరికి వాళ్ళందరూ కొట్టుకుపోయారు అందరి కళ్ళ ముందే. సో, అదేవిధంగా ఈ గజేంద్రుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి పిక్నిక్‌లా చేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు. కానీ వచ్చి ముసలి పట్టుకుంది. ముసలి పట్టుకునేదలితే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు గజేంద్రుడికి. ఏం చేయాలో అర్థం కాక చివరికి ప్రయత్నించి, ప్రయత్నించి, ప్రయత్నించి చివరికి నిస్సహాయత స్థితిలో నా వల్ల కాదు ఇంకని చెప్పి ఒక తామర పువ్వుని పీకి భగవంతుడికి అర్పించిందనమాట. ఎక్కడో ఉన్న హరి ఒక్కసారిగా గజేంద్రుడి ప్రార్థనని విని వెంటనే వచ్చారనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు అనుమానించాల్సిన పని లేదు. నేను చేస్తున్న ఈ జపం ఎవరన్నా చూస్తున్నారా? ఎవరికెళ్తుంది? భగవంతుడు అన్నీ చూస్తున్నారు. ఆయనకి అన్నీ చేరతున్నాయి ఈ మొబైల్ ద్వారా. ఈ హరినామం అనే మొబైల్ ద్వారా ఆయనకి చేరతున్నాయి. ఓకే. మీ అందరికి ఒక ప్రశ్న. భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి సులభమైన మార్గం ఏంటి? 4 ఆన్సర్‌లు ఉన్నాయి. ఏది కరెక్టో చెప్పండి. హరినామం జపించడం కదా పవిత్ర నామాన్ని జపించటం. అరుణ గారు ఫస్ట్ 4 చదివారా? కదా చదువుతున్న ఫస్ట్ నుంచి. ఓకే. ఓకే. యాహ్! కరెక్ట్. ఆయన ఆన్సర్ పవిత్ర ఏ అన్నమాట. నామాలను చెప్పి ఎందుకంటే ఈ జపం అనేది ఎప్పుడైనా ఫీడ్‌బ్యాక్ మన దగ్గరే ఉండదు. గుడికెళ్ళాలనుకోండి, గుడి ఒక్కోసారి మధ్యాహ్నం మూసేస్తారు. ఒక్కోసారి గుడి రిపేర్‌లో ఉంటుంది. ఇలా రకరకాలు. మన ఊర్లో గుడి ఉండకపోవచ్చు. కానీ హరినామం ఎప్పుడూ ఉంటుంది.
మిగతాయి కూడా వేద సాహిత్యాలు కూడా పుస్తకం ఉండొచ్చు, పుస్తకం లేకపోవచ్చు. అన్నిటికంటే సులభమైన మార్గం మనకి జపమాల లేకపోయినా సరే చేతుల్లో తీసుకోవచ్చు. ఇప్పుడు జపం అనేది సులభమైన మార్గం. సో, ఈ విధంగా ఇందాక చూసాం కదా మనం 7 రకాల లాభాలు కలుగుతాయి జపం చేయటం వల్ల. మొదటిది ఈ జపం చేయడం వల్ల ఇది కలియుగానికి విరుగుడు. ఈ కలేర్ దోష నిజే రాజన్ అస్తి ఏవాత్ మహాద్గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ దోష నిధి అన్నమాట. ఈ కలియుగం అనేది దోషాలతో కూడిన సముద్రం, సమస్యల సముద్రం. ఏ ఈతగాడైనా ఒక బావిలో ఈత వేయొచ్చు, లేకపోతే నదిలో ఈత వేయొచ్చు, పెద్ద చెరువులో వేయొచ్చు. కానీ సముద్రంలో ఈత వేయటం అంటే ఎవరి వల్ల కాదు. కొంతసేపటి కలిసిపోతారు. మరి ఈ కలియుగం అటువంటి సముద్రం. ఆ సముద్రంలో సమస్యల యొక్క సముద్రం. ఎవరు ఈదగలరు? ఎవరైనా సరే అలిసిపోవాల్సిందే. అటువంటి కలియుగానికి విరుగుడన్నమాట ఈ హరినామం అనేది. యథాగతం వీర్యతమం ఉపయుక్త యదృచ్ఛయ అజానతోపి ఆత్మగుణం కుర్యాన్ మంత్రోపి ఉదాహృతః. ఇప్పుడు వర్షాకాలం దోమలు వచ్చినాయి, దోమలు కుట్టినాయి అనుకోండి, మలేరియా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ క్లోరోక్విన్ అనే ఒక మెడిసిన్ ఇస్తారు. మనం అడగం డాక్టర్ని, అందులో ఏముందండి, నాకు మొత్తం తెలియాలి, ఏ మెడిసిన్ ఎంత పర్సెంటేజ్ కలిపారు, లేకపోతే నాకు అర్థం చేసుకోకపోతే నాకు పని చేసిందో లేదో ఏం అడగం. అర్థం చేసుకోవాల్సిన పనే లేదు మనకి ఆ మెడిసిన్ ఏముందని. వేసుకొని నీళ్ళు తాగటం, మొత్తం 5, 6 బిళ్ళలు ఉంటాయి, అవన్నీ వేసుకుంటే తగ్గిపోతుంది. సో అదేవిధంగా ఎలాగైతే ఔషధం యొక్క శక్తి రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మందులో ఏముందో మన మీద ప్రభావం అయితే చూపిస్తుంది. అదే ఈ విధంగా హరినామం కూడా విరుగుడు అన్నమాట, మందిది. ఈ కలియుగం అనే రోగానికి మందిది. మనకు అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి నిజంగా ఎలా పనిచేస్తుంది, అందులో ఏముంది. అది మనకు తెలిసినా తెలియకపోయినా మన మీద ప్రభావం అయితే చూపిస్తుంది. జపం చేసే ప్రతి ఒక్కరి మీద ప్రభావం అయితే చూపిస్తుంది. అలాగే హృదయాన్ని శుభ్రపరుస్తుంది. చేతో దర్పణ మార్జనం. చేత అంటే మనస్సు, దర్పణం అంటే అద్దం. అద్దం అనే మనస్సు మీద ఇప్పుడు ఈ కామము, క్రోధము, లోభం అనే ఈ దుమ్మంతా చేరుంది. దుమ్ము పేరుకుపోయి ఉంది. దాన్ని ఈ మంత్రం ద్వారా మనం తుడుస్తూ ఉంటే ఒకరోజు మెలమెలా మెరుస్తుందన్నమాట అద్దం. అందుకే యన్నామాశ్రుతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థ పద కిం వా దాసానామవశిష్యతే. యన్నామాశ్రుతి మాత్రేణ, ఆ నామాన్ని విన్నా సరే పుమాన్ భవతి నిర్మలమవుతారు ఒక వ్యక్తి. సో ద్రోమారాజు దేనికోసం అని వెళ్ళాడు అడవికి? వాళ్ళ నాన్న ప్రేమ కోసం. నాన్న ప్రేమ కోసం. భగవంతుణ్ణి నాన్న ప్రేమను ఇవ్వమని అడగడానికి వెళ్ళాడా? భగవంతుణ్ణి ఏం కోరడానికి వెళ్ళాడు ద్రోమారాజు? అది బ్రహ్మ కన్నా ఎక్కువ పెద్ద కింగ్డమ్ పోస్ట్ కావాలని. బ్రహ్మదేవుడి కన్నా కానీ మా నాన్న యొక్క చిన్న రాజ్యంగా వదిలే రాజ్యం కాదు నాకు కావాల్సింది. మా నాన్న వాళ్ళ నాన్న స్వయంభూమను, వాళ్ళ నాన్న ఉత్తానపాదుడు, వాళ్ళ నాన్న స్వయంభూమను, వాళ్ళ నాన్న బ్రహ్మ, మా ముత్తాత కంటే కూడా పెద్ద రాజ్యం కావాలని వెళ్ళాడు. నారదముని టెస్ట్ చేశాడు. ఇది కాదు నీకు సమయం. ఈ 5 సంవత్సరాల వయసులో నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ తోటి కార్టూన్లు చూసుకో, లేకపోతే ఆటలు ఆడుకో, వీడియో గేమ్లు ఆడుకో, ఇదా నీకు సమయం, తర్వాత రా అని చెప్పి పంపించాడనమాట. పంపబోయాడు. కానీ ద్రోమారాజు లేదు, నాకు మా ముత్తాత కంటే కూడా పెద్ద రాజ్యం కావాలి అని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆయనకి ఇచ్చారు. అలాగే ఒక మూర్తిని తయారు చేసుకొని ఆ మూర్తికి పూజ చేయని చెప్పారు. ఆ విధంగా ద్రోమారాజు భక్తిని చేసి భగవంతుని చూడగానే బాధపడ్డాడు అనమాట. అయ్యో, నేను గాజు ముక్కలంటే రాజ్యం అనమాట. బ్రహ్మదేవుడి కంటే పెద్ద రాజ్యం కావాలని కోరుకున్నాను, కానీ అది గాజు ముక్కలతోటి సమానం. ఇక్కడ నా కళ్ళ ముందు వజ్రం ఉంది, భగవంతుడు దొరికాడు,
నేను అనవసరంగా కోరాను నాకు రాజ్యం కావాలని చెప్పి. గాజు ముక్కల కోసం వెతికాను. ఎందుకంటే హృదయం శుద్ధి పడిందన్నమాట. భక్తి చేయటం వల్ల. కాకపోతే కొంతమంది అంటారు, అదేముందిలే అది. ఏ శబ్దాన్ని పునరావృతం చేసినా సరే, మీరు మళ్ళీ మళ్ళీ ఏ పదం చెప్పినా సరే దానివల్ల కాన్సంట్రేషన్ పెరిగిద్ది, మెమరీ పెరిగిద్ది. నువ్వు హరే కృష్ణ అనాల్సిన పని లేదు. ఒక అబ్బాయి నాతో ఛాలెంజ్ చేశారనమాట. హరే కంస, కంస కంస హరే హరే అలా అన్నా సరే, దానివల్ల కూడా నీ కాన్సంట్రేషన్ పెరిగిద్ది, మెమరీ పెరిగిద్ది అంటారు. అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈవెన్ కంసుడు కూడా భయంతోటి, ద్వేషంతోటి కృష్ణుడిని మళ్ళీ మళ్ళీ స్మరించుకొని కంసుడికి కూడా బ్రహ్మజ్యోతి దొరికింది. బ్రహ్మజ్యోతిలోకి విముక్తి దొరికిందన్నమాట. కాబట్టి భగవంతుడి నామాల్లో ఉన్న శక్తే మనల్ని శుద్ధీకరణ చేస్తుంది. అదొక భౌతికమైనది కాదు. అలాగే ఇంద్రియాలను నియంత్రించేలా చేస్తుంది ఈ హరినామము. ఇక్కడ ఎవరు నారదముని మీదకి కత్తి తీసుకొని పరిగెడుతున్నాడు? మృగారి ప్రభుజీ. కాదు. ఈయన వాల్మీకి ఋషి అంటే అంతకుముందు జీవితం అంటే వాల్మీకిగా మారక ముందు రత్నాకర్ అతని పేరు. దారి దోపిడీ ఇవన్నీ చేసుకొని ఎవరన్నా దారిలో వెళ్తుంటే కత్తి తీసుకొని ఎమ్మడిపడి వాళ్ళ దగ్గర ఇవన్నీ దోచుకొని వెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా నారదమునిని చూసి కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తే నారదముని పారిపోలేదు. ఈయనేంది పారిపోవటం లేదని ఈయనకి ఆశ్చర్యం వేసింది. నీకెందుకు ఇంత నిర్భయత్వం, ఎక్కడి నుండి వస్తుంది నీకు ఇది అని చెప్పి ఆ విధంగా నారదముని, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, దీనికి కర్మ అనేది వస్తుంది. ఆ కర్మని నువ్వే అనుభవించాలి కదా అంటే, లేదు నేను చేస్తుందే మా కుటుంబం కోసం, వాళ్ళు కూడా అనుభవిస్తారంటారు. సరే వెళ్ళి ఒకసారి కనుక్కొని రమ్మంటే భార్యని వాళ్ళ నాన్నని అడుగుతారనమాట. నాన్న మీరు కూడా తీసుకుంటారు కదా ఈ పాపం నుండి వచ్చే కర్మని అంటే, నేనెందుకు తీసుకుంటాను, ఇది నువ్వు సంపాదించుకుంది కదా అంటాడు వాళ్ళ నాన్న. భార్య కూడా అదే చెబుతుందనమాట, నేను తీసుకోనని. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసి నారదమునితోటి, నేను వదిలేస్తున్నాను ఈ పాపకార్యాలు, దయచేసి నాకు ఒక మంత్రం ఇవ్వండి అంటే నారదముని రామనామం చెప్పమన్నారు. కానీ ఎన్ని పాపాలు చేశాడంటే ఆ రత్నాకరుడు రామనామం ఆయన నోట్లో నుండి రావట్లేదు. రామ అని అనలేకపోతున్నాడు. అప్పుడు ఆయన మరా అని అనమన్నారు. ఆ విధంగా మరా అని రత్నాకరుడు వాల్మీకి అనే మహర్షి అయి ఒక మహాగ్రంథాన్ని రచించాడు. ఏ గ్రంథం? రామాయణాన్ని రచించారు. ఆ విధంగా ఈ నియంత్రిస్తుంది అన్నమాట, ఇంద్రియాలని నియంత్రించేలా చేస్తుంది. ఆ జపం చేయటం వల్ల నాలిక నియంత్రణకు గురవుతుంది. దాని తర్వాత మనస్సు, మిగతా ఇంద్రియాలు కూడా నియంత్రణలోకి వస్తాయి. అలాగే జపం చేస్తే దివ్యమైన జ్ఞానం వస్తుంది మనకి. ఈ హరే కృష్ణ కీర్తన హృదయాన్ని మరియు చేతనను శుద్ధి చేస్తుంది. అప్పుడు ఒకరు తన ఆధ్యాత్మిక గుర్తింపును స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరియు భగవంతుణ్ణి వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం ఛాయద్ అహైతుకిం. సో జనయతి ఆసు వైరాగ్యం, జ్ఞానం ఈ రెండు వస్తాయి అన్నమాట. భక్తితో పాటు ఈ జపంతో పాటు జ్ఞానం అనేది అలాగే వైరాగ్యం అనేది వస్తాయి. అలాగే ప్రాయశ్చిత్తానికి ఉత్తమమైన రూపం ఈ జపం. మనం అనుకోవచ్చు, నేను ఎన్నో పాపాలు చేశాను, నాకు ఇక వేరేది ఏమీ లేదు, వేరే ముక్తి లేదంటే, జనరల్గా శాస్త్రాలు ఎవరైనా దొంగతనం చేశారనుకో, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, ఇంకేదన్నా పాపం చేస్తే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఇన్ని రోజులు ఈ సేవ చేయి, ఇలా రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఆ ప్రతిచర్య అనేది రాదు, రియాక్షన్ రాకపోతే ఇక వాళ్ళకి మనం ఏ పాపం చేసినా దాన్ని అనుభవించాల్సి వచ్చింది, నరకంలోనో లేకపోతే వచ్చే జన్మలోనో. కానీ వాళ్ళు కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అనుభవించాల్సిన పని లేదు.
కానీ మనసులో ఆ పాపం చేయాలనే కోరిక అయితే ఉంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూనే ఉంటారు. మళ్ళీ దానికి రియాక్షన్ వస్తూనే ఉంటుంది. కానీ భక్తి ఎంత ఉత్తమమైనదైందంటే, భక్తి పాపపు ప్రతిచర్యలను తీసేయటమే గాదు, ఆ పాపం మళ్ళీ చేయాలనే కోరికలుంటాయి గదా! ఆ కోరికలను గూడా నాశనం జేస్తుంది. అందుకే ఈ జపం జేయటం ప్రాయశ్చిత్తం యొక్క ఉత్తమ రూపం అన్నమాట. దానివల్ల మనం చేస్తూ చేస్తూ ఉంటే ఆ పాపం చేయాలనే కోరిక గూడా తొలగిపోతుంది. ఎలాగైతే కొన్ని ఆవాలున్నాయనుకోండి, ఆవాలు నాటితే అవి మొక్కలవుతాయి. అదే ఆవాల్ని మీరు కూరలో వేశారు, బాగా బాండీలో వేపారు, వాటిని మళ్ళీ నాటితే అవి మొక్కలవ్వింక. అదే విధంగా ఈ పాప బీజాలని భక్తి అనేది రోస్ట్ జేసిద్ది. అలాగే పాపం యొక్క ప్రతిచర్యలు, రియాక్షన్స్ గూడా రావు. ఎలాగైతే ఇక్కడ చెప్పారు. అవసేనాపి యన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్య సింహత్రస్తైర్ మృగైరివ. అడవిలో ఒక సింహం గర్జించిందనుకోండి, అప్పుడు దాకా అన్నీ ఆడుకుంటున్నాయి కుందేళ్ళు, నెమళ్ళు, జింకలు ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాయి. ఒక్కసారి సింహం గర్జన వినగానే అన్ని తోకలు ముడుచుకొని ఎటు ఎటే పారిపోతాయి. అదే విధంగా హరినామం చేస్తే ఆ పాపపు ప్రతిచర్యలన్నీ పారిపోతాయని ఈ గరుడ పురాణం చెబుతుంది. అలాగే భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. జపం చేయటం వల్ల చాలామంది చెబుతూ ఉంటారు, మాకు అంత విశ్వాసం రావట్లేదని. విశ్వాసం వచ్చేది ఈ జపం చేయటం వల్ల పెరుగుతుంది. ఎలాగైతే హరిదాస్ ఠాకూర్ అని చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడనమాట. రోజుకి 192 మార్లు జపం చేసేవాడతను. ఆయన ముస్లింగా పుట్టారు. అయితే బేనాపోల్ అనే ఒక గ్రామంలో ఉంటే, ఆయనకి హిందువులందరూ వెళ్లి దండం పెడుతూ ఉండేవాళ్ళు. ఇంత నామం చేస్తున్నాడు గదా! అందరూ దండం పెడుతూ ఉంటే అక్కడున్న హిందూ గవర్నర్ ఉన్నాడు, రామచంద్ర ఖాన్ అని. ఆయన కుళ్ళు పుట్టింది. చూడు అందరూ ఈయనకి దండం పెడుతున్నారు. నేను హిందువుని, నాకు ఇవ్వాలి గాని ఈ గౌరవం. ఎళ్లి ఒక ముస్లింకి ఎందుకు ఈ గౌరవం ఇస్తున్నారని జెప్పి, ఆహ్, ఊర్లో ఉన్న అందమైన వేశ్య లక్ష్యహిర అనే అమ్మాయిని పంపాడన్నమాట. నువ్వెళ్ళి ఎలాగో అలాగా ఆ హరిదాస్ ఠాకూర్‌ని లొంగదీసుకో. మీ ఇద్దరు కలిసున్నప్పుడు నేను కానిస్టేబుల్‌ని పంపుతాను. మీ ఇద్దరిని పట్టుకొని మొత్తం లోకానికంతా చూపిస్తాను. ఎలాంటి వాడో ఈ హరిదాస్ ఠాకూర్ అని ప్లాన్ జేసి పంపాడన్నమాట. పంపితే ఆమె సరే అని వెళ్ళింది. వెళ్ళి హరిదాస్ ఠాకూర్‌కి దండం పెట్టి, "నువ్వెంత అందంగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు. మనమిద్దరం అనుభవించుకుందాం రా" అని జెప్పి పిలుస్తుందన్నమాట. ఆయన తప్పకుండా, నా మాలలు అయిపోలేదు. 192 చేస్తాను కదా! ఇంకా కొన్నున్నాయి. అవి అయిపోగానే మనం కలిసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడన్నమాట. సరే అని ఆమె ఆడ కూర్చొని వింటూ ఉంది ఆయన నామాన్ని. తెల్లారింది. చివరికి పొద్దున్నే అయింది. వేకువజాము అయింది. వేకువజాము అవ్వగానే ఇంక ఆమెకు భయం పుట్టింది. అరే! అందరూ వస్తారిప్పుడు అని ఆమె వెళ్ళిపోయిందన్నమాట. మళ్ళీ మరుసటి రోజొచ్చి మళ్ళీ అదే జెప్పింది. ఆయన గూడా ఇదే జెప్పాడు. నా మాలలు అయిపోలేదు. మాలలు అయిపోగానే చేద్దామని. మరుసటి రోజు గూడా విన్నది ఆ నామం. మూడో రోజొచ్చింది. మూడో రోజు రావడమే తులసి మహారాణికి దండం పెట్టింది. ఎందుకంటే 2 రోజులు విన్నది గదా హరినామం. తులసి మహారాణికి దండం పెట్టి మళ్ళీ అక్కడ కూర్చుంది. మళ్ళీ అదే మాట జెప్పింది. హరిదాస్ ఠాకూర్ మళ్ళీ అదే మాట జెప్పారు. ఈ మాలలు అయిపోంగలోనే చేద్దామని. వెంటనే ఆ మూడో రోజు చివరవగానే ఆమె సాష్టాంగ నమస్కారం పెట్టేసి హరిదాస్ ఠాకూర్‌కి చెప్పిందనమాట. నన్ను క్షమించండి. ఈ రామచంద్ర గారు వేసిన కుట్రలో భాగం నేను. దయచేసి మీరేమీ పట్టించుకోవద్దు. నాకు ఇకన ఈ వృత్తి మీదే విరక్తి పుట్టింది. నేను గూడా ఈ విధంగా భక్తి చేయాలనుకుంటానంటే, ఆయన వెళ్లి నువ్వు సంపాదించిన ఈ పాపపు పనితోటి ఏదైతే సంపాదించావో అదంతా దానం జేసి, గుండు కొట్టించుకొనొచ్చి ఈ ఆశ్రమంలో నివసించు. నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుండి. ఇక్కడే ఉండి ఈ తులసికి రోజు నీరు పోసుకుంటూ ఈ హరినామాన్ని చెయ్యి అని చెప్పారన్నమాట. ఆమె ఆ విధంగా జేసి ఆమె జన్మను ధన్యం చేసుకుందన్నమాట. ఆ విధంగా మనం చూడొచ్చు, ఎంత విశ్వాసం ఉంటే భగవన్నామం మీద, ఒక రాత్రి పూట అందమైన మహిళొచ్చి ఎవ్వరు లేరు. వచ్చి చెబితే దాన్ని అటువంటి పరిస్థితిని తట్టుకొని
నియంత్రించుకొని నిలవాలంటే ఎంతో విశ్వాసం ఉండాలి. అలాగే ఆమె విశ్వాసం పెరిగింది. ఆ భగవన్నామం 3 రోజులు వినడం ద్వారా ఆమె వృత్తినే వదిలేసి ఆమె భక్తురాలైందనమాట. ఈ విధంగా జపం చేయడం ద్వారా విశ్వాసం అనేది పెరుగుతుంది. చివరికి విముక్తి అనేదొస్తుంది. కేవలం హృదయాన్ని శుద్ధి చేయటమే గాదు, చివరికి ఈ భక్తి అనేది మనకి ముక్తినిస్తుంది. ఇది చివరి శ్లోకం. భాగవతం మొత్తం చెప్పినాక 18,000 శ్లోకాలు భాగవతంలో. 18,000 శ్లోకాలు చెప్పిన తర్వాత చివరికి ఈ శ్లోకం చెబుతున్నారు. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రశమనం ప్రణామ దుఃఖ శమనం తం నమామి హరిం పరం. పరమేశ్వరుడైన హరికి నా గౌరవప్రదమైన నమస్కారాలు. ఎవరి పవిత్ర నామాలు సకల పాపపు ప్రతిచర్యలను నశింపజేస్తాయో, సకల భౌతిక బాధలను తొలగిస్తాయో ఆ నామాలు నేను జపిస్తాను అని భాగవతం నామ సంకీర్తనంతోటి ముగిస్తుంది. కాకపోతే మనకి ఈ ప్రభావవంతంగా మనకి ఈ లాభాలన్నీ ఏ 7 లాభాలైతే చెప్పామో అవన్నీ మనకు రావాలంటే మనం జపం అనేది వినబడేలా జపించాలి. మనకు వినబడాలి. మిగతా వాళ్ళందరికీ వినబడే అంత గట్టిగా కూడా చెప్పకూడదు. గట్టిగా చెబితే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళ మాట వాళ్ళు వినలేరు. వాళ్ళ జపాన్ని వాళ్ళు వినలేరు. నెమ్మదిగా మనం వినబడే విధంగా జపించుకోవాలి. స్పష్టంగా ఉచ్చరించాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఒకసారి మా అన్న వాళ్ళ ఇంటికెళ్ళి జపం చేస్తున్నానన్నమాట. మా అన్న వాళ్ళ అబ్బాయి వచ్చి సరే కృష్ణ అంటున్నాడనమాట. ఎందుకంటే నా ఉచ్చారణ సరిగా లేదు. అబ్బాయి సరే కృష్ణ అని. సో, మనం స్పష్టంగా ఉచ్చరించాలి. అలాగే శ్రద్ధగా వినాలి. మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాన్ని వినాలి. జపం అంటే అదే అన్నమాట. వింటూ ఉండాలి. మనం చెప్పే నామాన్ని మన చెవులతోటి వినాలి. అలాగే సోమరితనాన్ని వదిలేసి 2 మాలలు అయిపోగానే కాసేపు పడుకుందాం, మళ్ళీ కాసేపాగి చేద్దాంలే అట్లా కాకుండా కూర్చొని జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించాలి. అలాగే యాంత్రికమైన జపం, మెకానికల్ అన్నమాట. నోరు పనిలో ఉంది, మైండ్ పనిలో ఉంది అట్లా కాకుండా మనసుని మళ్ళీ వెనక్కి లాక్కొని తీసుకొచ్చి వినిపించాలి. అలాగే రోజుకి 4 మాలలు చేద్దాం అనుకున్నాం, 8 చేద్దాం అనుకున్నాం, 16 చేద్దాం అనుకున్నప్పుడు ఎంత రాత్రి అయినా సరే చేయాలన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుందన్నమాట రాత్రి 10:30కి ఎన్నో సేవలుండి చివరికి 10:30కి వచ్చి జపమాలను చూస్తున్నాడన్నమాట ఒక అబ్బాయి. చూస్తూ ఉంటే ఇంకొక డివోటీ వచ్చి ఏమైంది? ఏంది ఇంత ఆలోచిస్తున్నావంటే, నన్నెవరా ఈ భక్తిలోకి తీసుకొచ్చిందని అన్నాడన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రాత్రి 10:30 కూర్చొని ఎప్పుడు మాలలు కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ శరీరం అలిసిపోయి ఉంది. సో, కానీ మనం ఎంత లేట్ అయినా సరే, ఏదైనా సరే మనం అనుకున్న మాలను మాత్రం ప్రతిరోజు చెయ్యాలి అనే దృఢ నిశ్చయం కలగాలి. ఆ విధంగా కలిగితే మనకి ఇందాక చెప్పిన ఈ లాభాలన్నీ వస్తాయి. విముక్తి, ప్రాయశ్చిత్తానికి ఉత్తమమైన మార్గం, జ్ఞానము, ఇలా రకరకాల లాభాలు. మనం హృదయాన్ని శుద్ధిపరుస్తుంది, కలియుగానికి విరుగుడు. ఈ లాభాలన్నీ మనకి అప్పుడొస్తాయి. ఇప్పుడు మనమందరం ఈ హరినామాన్ని చేసి ఆ లాభాలన్నీ పొందటానికి ప్రయత్నం చేద్దాం.